హలో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. సీత, మధు, మహాలక్ష్మి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మధు అంటుంది, మీరు ఇంకొకసారి ఆ మాట అన్నారంటే మర్యాదగా ఉండదు అని కోపంగా అంటుంది. అనేసరికి అప్పుడు ఆశ్చర్యంగా మహాలక్ష్మి మధు అంటుంది, అవును, మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు, బాగా అర్థమైంది. ఇక్కడ నా కాపురాన్ని చెడగొట్టుకొని అక్కడ సీత జీవితంలో నిప్పులు పోయమంటున్నారా అని అనేసరికి మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఒకప్పుడు మీ గురించి తెలియక మీరు చెప్పిన మాటల్లా నమ్మాను. ఇప్పుడు మీ గురించి నిజం తెలుసుకొని నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. అయినా సీతను విడదీయడం మీ తరం కాదు అని కోపంగా చెప్పేస్తుంది. చెప్పేసరికి అప్పుడు మహాలక్ష్మి కూడా కోపపడుతుంది బాగా. ఇంతలో అర్చనతో వస్తుంది. ఇంకా అర్చన ఏంటి అని అడిగితే మహాలక్ష్మి చెప్తా ఉంది, సూర్యని మధుతో కాపురం చేయనీయకుండా వాడికి కాలుకి యాక్సిడెంట్ అయ్యేలా నేనే చేశాను అంటుంది. అనేసరికి అప్పుడు అర్చన షాక్ అవుతుంది. అలాగే సీత కూడా వింటుంది ఈ మాట. ఇంకా వాడిని డ్రగ్స్ కేసులో ఇరికించి జైలు పాలు చేసింది కూడా నేనే అని మళ్ళీ ఇంకొక నిజం కూడా చెప్తుంది. అప్పుడు అర్చన షాక్ అయిపోయి, ఏంటి మహా అని చెప్పేది, ఆ సూర్యని యాక్సిడెంట్ చేయించింది, కేసులో ఇరికించింది నువ్వా అని ఆశ్చర్యంగా అడుగుతుంది మా అర్చన. ఇదంతా సీత కూడా వింటూ ఉంటుంది. మరి ఇది ఫ్రెండ్స్,